జై శ్రీరామ్. హాయ్. ఇది మీకు తెలుసా? ఈరోజు మీకు ఒక స్టోరీ చెప్తాను. ఈ స్టోరీ విన్నాక ప్రతి ఒక్కరూ తమ చుట్టూ ఉన్న బంధాల గురించి ఒక్కసారి ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఒకానొక ఊరిలో ఒక పెద్ద మనిషి ఉండేవాడు. ఆయన దగ్గర చాలా ఆస్తిపాస్తులు ఉండేవి. రోజు ఆయన ఇంటికి బంధువులు, స్నేహితులు వస్తూ పోతూ ఉండేవారు. నువ్వే మా కొండంత అండ అని పొగుడుతూ ఉండేవాళ్ళు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. వ్యాపారంలో పెద్ద నష్టం వచ్చి ఆ పెద్దాయన తన ఆస్తినంతా కోల్పోయాడు. ఉండేందుకు ఒక చిన్న ఇల్లు మాత్రమే మిగిలింది. ఆశ్చర్యం ఏంటంటే, ఆస్తి ఉన్నప్పుడు రోజూ చుట్టూ తిరిగిన ఒక్క బంధువు కూడా ఆయన కష్టం వచ్చాక ముఖం చూపించలేదు. కనీసం ఎలా ఉన్నావు అని పలకరించే నాథుడు కూడా కరువయ్యాడు. ఆ పెద్దాయనకు అప్పుడు అర్థమైంది. ఇన్నాళ్ళు వాళ్ళు ప్రేమించింది తనని కాదు, తన దగ్గరున్న అవసరాన్ని అని. అలాంటి కష్ట సమయంలో రోజు ఆయన ఇంటి ముందు చెత్త ఊడ్చే ఒక వీధి పని మనిషి ఉండేది. ఆవిడ తన సొంత సంపాదనలో నుంచి కొంత డబ్బు, కొంత తిండి తెచ్చి ఆ పెద్దాయనకు ఇస్తూ ఉండేది. ఆ పెద్దాయన ఆశ్చర్యపోయి, అమ్మా, నేను ఆస్తిపరుణ్ణి అయినప్పుడు నాకు ఎందరో బంధువులు ఉన్నారు. వాళ్లకు నేను ఎంతో చేశాను. కానీ ఈరోజు వాళ్ళు రాలేదు. నేను నీకేమీ చేయలేదు కదా, నువ్వెందుకు నా గురించి ఇంతగా ఆలోచిస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ పేదావిడ నవ్వి ఒక మాట చెప్పింది. అయ్యా, వాళ్ళు మీ దగ్గర ఏదో ఆశించి వచ్చారు కాబట్టి మీ దగ్గర ఏమీ లేనప్పుడు వెళ్ళిపోయారు. కానీ నేను మిమ్మల్ని ఒక మంచి మనిషిగా గౌరవించాను. కష్టంలో ఉన్న మనిషికి తోడుగా నిలబడటమే మానవత్వం అని చెప్పింది. ఆ ఒక్క మాట ఆ పెద్దాయన కళ్ళు తెరిపించింది. చూడండి, ఈ రోజుల్లో కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళల్లో మనల్ని ప్రేమించే వాళ్ళు ఎంతమంది, మన హోదాను చూసి వచ్చేవాళ్ళు ఎంతమంది అనేది మన కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది. రూపాయి ఉన్నప్పుడు పొగిడే నోళ్ల కంటే ఏమీ లేనప్పుడు ప్రశాంతంగా ధైర్యం చెప్పే చేతులే మిన్న. ఈ స్టోరీ మీ హార్ట్కు టచ్ అయి ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి. అవసరమైన చోట మీ మాటతో ఆత్మస్థైర్యాన్ని నింపండి.